మాట్లాడవే. ఏం చేయలేనన్నావు గదా, చేసి చూపించినా. గిప్పుడేదో గీ ఫోటోలు మీ అత్త కంట పడకుండా అడ్డుపడినావు గదా అని ఎప్పుడు గీట్లనే అడ్డుపడతా అనుకున్నావా ఏంది? ఒక్క ఫోటో పేపర్లో వేసినా అనుకో, నువ్వే కాదు కదా ఆ దేవుడే దిగొచ్చినా మీ అత్తకి తెలవకుండా అడ్డుకోలేడు. ఆయన గొడవలు పెట్టి వదలనీకి నేను మీ ఇంటి అత్తనో కోడల్లో కాదు, మీ అత్తకి సావితిని. సునామీ లెక్క చుట్టొదిలేస్తా. చుట్టేస్తా. చేతకాని వాళ్ళలాగా చూస్తూ ఊరుకుంటే ఏమైనా చేస్తాం. ఏదో మా మావయ్య గారి వల్ల చిన్న పొరపాటు జరిగింది కదా అని ఈ మాత్రమైనా సహిస్తున్నా. లేదంటే ఏంది చిన్న పొరపాట? నా పసుపు కుంకాలు సెరిపేసి నా కుటుంబంలో 3 పానాలు తీసి మమ్మల్ని దిక్కులేనోళ్ళు చేసింది నీకు చిన్న పొరపాటు లెక్క కనిపిస్తుందా? ఆయన నేను అన్యాయం అయిపోయిండు కాబట్టి, దేవుడు న్యాయం చేయాలని చూసిండు కాబట్టి మీ మామ చేత నా మెళ్ళో తాళి కట్టేలా చేసిండు. మీ మామ మీద హక్కుని, ఆస్తి మీద అధికారాన్ని కాదనే హక్కు ఎవ్వరికీ లేదే. ఏయ్, ఆపుతావా? నువ్వు నిజంగా దిక్కులేని పరిస్థితిలో ఉన్నావని, నీ జీవితం అన్యాయం అయిపోకూడదని పెద్ద మనసు చేసుకుని మా మావయ్య నీ మెళ్ళో తాళి కట్టారు. అంతేకాని ఆస్తిలో వాటా ఇవ్వడానికో, ఆయన మీద పూర్తి అధికారాలు ఇవ్వడానికో కాదు. ఆయన ఇప్పుడు నీ బుద్ధి చూస్తుంటే ఏదో గతి లేక మా మావయ్యని పెళ్లి చేసుకున్నట్టు లేదు. ఆయన వెనుకున్న ఆస్తి మీద ఆశతో చేసుకున్నట్టున్నా. అది ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు? గది జరగకుండా నువ్వాపగలవా? మీ అత్త ఎట్లా మీ మామకి పెండ్లామో నేను కూడా గంతే. చట్టపరంగా మీ అత్తకొచ్చే ప్రతిదీ నాకు రావాలే. నువ్వు గట్టిగా మాట్లాడితే రూపాయి ఎక్కువే లాగుతా గాని తగ్గేదైతేలే. నార్మోయ్, బుర్రల్లో పిచ్చి మొక్కలు మొలిచి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నట్టున్నా. ఆస్తిలో వాటా కాదు కదా, నీ కుళ్ళు బుద్ధి బయట పెట్టి నీ అంతట నువ్వే మా మావయ్యని వదిలిపోయేలా చేస్తాను. అబ్బా, ఎంత నమ్మకంతో ఉన్నావో తెలియదు గాని మాటలైతే మస్తు చెప్తున్నావు. నీ నమ్మకంతో నువ్వుండు, నేను చేయాల్సింది నేను చేసుకుంటా పోతా. ఇంకా 2 దినాలు. ఈ లోపు నేననుకున్నది అవ్వకపోతే గప్పుడు చూపిస్తా అసలు స్వరూపం. నీ కుటుంబం మొత్తాన్ని రోడ్డుకి లాగకపోతే నా పేరు కానకవే కాదు. ఈరోజు ఫోటోలు పంపించిందంటే రేపు ఇంకేం చేయబోతోందో. ఏదో ఒకటి చేయాలి. అత్తయ్య వరకు ఈ విషయం రాకుండా ఎలా అయినా అడ్డుకోవాలి. ఏమైంది భారతి? మొన్నంటే చేతికున్న గాజులిచ్చా, డబ్బులిచ్చారు. ఏమీ లేకుండా ఎవరిస్తారండి? ఎక్కడా దొరకలేదు. అదేంటి భారతి, మనకి
ఈ ఊర్లో డబ్బులు దొరకపోవడం ఏంటి? ఏ ఊర్లో అయితే ఏంటండి, ఉన్న వాళ్ళకే విలువ, ఉన్నప్పుడు అడిగితేనే విలువ. ఒక్కసారిగా మన పరిస్థితి ఎలా అయిపోయిందేంటి భారతి? ఈ చెత్త ఎంతమందికి పెట్టాం, ఎంతమందికి జీతాలిచ్చాం, కానీ ఈరోజు మన అవసరానికి రూపాయి కూడా పుట్టిన పరిస్థితి అయిపోయింది. కల్లో కూడా ఊహించలేదు భారతి. అన్ని బాధ్యతలు తీరిపోయి ప్రశాంతంగా ఉండాల్సిన ఈ వయసులో ఎలా బతకాలా అనే పరిస్థితి తీసుకొచ్చాను. నన్ను క్షమించు భారతి. అయ్యో, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటండి? ఈ పరిస్థితి రావడానికి కారణం నేను. మీ అనుమతి లేకుండా నేనిచ్చిన ఒకే ఒక్క మాట అన్నీ పోగొట్టుకుని మిమ్మల్ని ఇలా రోడ్డున పడేలా చేసిందండి. అయినా మన కోడలే అవుతుంది, ఆస్తి ఎక్కడికి పోతుంది అని, మనకెందుకు అన్యాయం జరుగుతుందని ఊహించానే తప్ప ఇలా జరుగుతుందనుకోలేదండి. మీరే నన్ను క్షమించండి. పోయిన దాని గురించి ఎంతనుకుని ఏం లాభం భారతి? అయినా నువ్వేమైనా నీ వాళ్లకు పెట్టావా, పరాయి వాళ్లకు పెట్టావా? నా చెల్లెల్ని, చెల్లెలి కూతుర్ని నాకన్నా బాగా చూసుకోవాలనుకున్నావు, నాకన్నా ఎక్కువ విలువిచ్చావు. వాళ్ళ విలువ నిలబెట్టుకోకుండా మోసం చేసి వెళ్ళిపోయారు. దానికి నువ్వేం చేస్తావు చెప్పు? ఇప్పుడేం చేయాలో అదే ఆలోచిద్దాం. ఇక్కడ మాత్రం ఉండొద్దండి. ఈరోజు అవసరానికి లేదన్నవారు రేపు మన పరిస్థితిని తెలుసుకొని చులకనగా చూస్తారు, ఎగతాళి చేస్తారు. ఎంతో గొప్పగా పెరిగిన పుట్టినూరులో పరువు పోగొట్టుకుని బతకలేమండి. హైదరాబాద్కి వెళ్ళిపోదామండి. బ్రాహ్మణి దగ్గరగా? వద్దండి, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మన వల్ల ఆ సంతోషం దూరం కాకూడదు. మనమేదో వాళ్ళకి భారం అయిపోతామని కాదండి, బాధగా మిగిలిపోతామన్నదే నా బాధ. బ్రాహ్మణి ప్రాణంలా చూసుకుంటుంది. మొన్నొచ్చినప్పుడు కూడా తనతో వచ్చేయమని ఎంత గొడవ చేసిందో చూశారు కదా. ఇక మృదుల, మానసి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. కాని వాళ్ళు ఎదురుగా మనం ఇలా ఉన్న ప్రతి క్షణం మన పరిస్థితి ఇలా అయిపోయిందేంటా అని మన గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటారు. నిజమే భారతి, బ్రాహ్మణి మన బిడ్డలిద్దరినీ కోడళ్ళుగా చేసుకొని వాళ్ళని ప్రేమగా చూసుకుంటుంది. అది చాలు. అయినా మనకేం కావాలి చెప్పు? ఎక్కడైనా ఎలాగైనా బతికేస్తాం. పద. ఎట్టి పరిస్థితుల్లో మనం అబ్బాయిని కలవాలి. మీకు లొకేషన్ తెలిసింది కదా, మేము అక్కడికి వచ్చేలోగా మీరు అతను కలవడానికి ప్రయత్నించండి. మృదులా, మృదులా, ఆ పెళ్లి కొడుకుని కలవాలనుకున్నాం కదా, అతను పటాన్ చెరువులో ఉంటున్నాడంట. అతను కలవమని ఫ్రెండ్స్తో చెప్పాను. ఈలోగా మనం అక్కడికి వెళ్దాం. అలాగే మధు గారు, మనకు అస్సలు టైం లేదు. తొందరగా ఈ ప్రాబ్లం మనమే సాల్వ్ చేయాలి. సరే, నేను రెడీ అయ్యి వస్తాను. ఓకేనా? అమ్మయ్యా, ఏదో ఒక దారి దొరికింది. ఇప్పుడు అతన్ని కలిసి ఏం జరుగుతుందో తెలుసుకుంటే సగం సమస్య పరిష్కారం అయినట్టే. కనకం చెప్పినట్టు ఈరోజు ఈ ఫోటోలో అత్తయ్య కంట పడకుండా కాపాడాను. అదే కనకం అత్తయ్యని నేరుగా కలిసి చెప్పేస్తే అప్పుడు ఎవరు ఏమీ చేయలేం.
ఫోటో పేపర్లో వేసినా అనుకో, నువ్వే కాదు కదా ఆ దేవుడే దిగొచ్చినా మీ అత్తకి తెలవకుండా అడ్డుకోలేడు. అవును, కింద పడ్డ ఫోటోలన్నీ తీసాను కదా, పొరపాటును ఒక్కటి కూడా వదలలేదు కదా. ఇక్కడే కదా జారిపడ్డాయి. ఇక్కడ ఒక ఫైల్ ఉండాలి కదా, అది మానసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఒకవేళ ఆ ఫైల్లోకి వెళ్ళిపోయిందా? అయ్యో, ఇక్కడెక్కడ లేదు. అంటే ఆ ఫైల్తోనే వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడెలా? అయ్యో, అది కనుక అత్తయ్య చూస్తే? మధుగారు, మధుగారు! చెప్పు ప్రియా. మేడం, మేడం, అది ఏమైంది ప్రియా? చెప్పు. అది బ్రాహ్మణి మేడం గారి క్యాబిన్లో ఎవరో వచ్చి కూర్చున్నారు. ఎవరైనా అడుగుతుంటే ఏమీ చెప్పడం లేదు మేడం. అసలు ఎవరో తెలుసుకోకుండా క్యాబిన్లోకి ఎందుకు వెళ్ళనిచ్చావు? ఎవరో అత్తయ్యకి బాగా తెలిసిన ఆవిడే ఉంటుంది. అందుకే అంత చనువుగా లోపలికి వెళ్ళి కూర్చున్నట్టున్నారు. ఆయన అత్తయ్య వస్తున్నారు కదా, వచ్చాక మాట్లాడతారులే. కానీ మేడం, ఆవిడ విజిటర్ చైర్లో కాకుండా బ్రాహ్మణి మేడం చైర్లో కూర్చున్నారు. వాట్? అత్తయ్య చైర్లో కూర్చోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు ప్రియా నువ్వు? అసలు అదెవరు? అంత ధైర్యం ఎక్కడిది దానికి? ముందు ఫోన్ తీసుకెళ్ళివ్వు. ఓకే మేడం. మేడం, మృదుల మేడం మీతో మాట్లాడతారట. ఏంది హీరోయిన్ చెప్పు. కనకం, నువ్వా? ఆవు నేనే. ఏ డౌటా? అసలు నువ్వెందుకు అక్కడికి వెళ్ళా? నీకెంత ధైర్యం ఉంటే మా అత్తయ్య చైర్లో కూర్చుంటావు? ఎందుకు కూసోకూడదు? నేను మీ మామకి పెండ్లాన్ని. నీ చిన్నత్తని. పెద్దత్తకి ఏ హక్కులు అధికారాలు ఉన్నాయో చిన్నత్తకి గవే ఉంటాయి. కాదని ఎట్లంటావు? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, అక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరు మృదుల? మర్యాదగా చెప్తున్నాను, మా అత్తయ్య రాకముందే అక్కడి నుంచి వెళ్ళిపో. వచ్చింది పోనీ కాదే, ఈరోజు మీ అత్త రావాలే, అటో ఇటో తేలిపోవాలే. మీ అత్తకి మరి సులకనైపోయానే నేను. అస్సలు ఇలువ లేకుండా పోయింది. ఏందది? గడ్డి పుల్ల. అంతకన్నా హీనమైపోయినా వస్తోంది కదా, రాని. గీ కానకం అంటే ఏందో చూపిస్తా. ఏయ్, హలో హలో, ఏమైంది? ఎవరితో అలా మాట్లాడుతున్నావు? చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది మధు గారు. ఈ ఫోటోల్లో ఒకటి
మానసి తీసుకెళ్లిన ఫైల్లో ఉండిపోయింది. దాని గురించి టెన్షన్ పడుతుంటే అంతకన్నా పెద్ద ప్రమాదం కనకం మన ఆఫీస్కి వచ్చి అత్తయ్య చైర్లో కూర్చుందట. ఏంటి మృదుల నువ్వు అనేది? కనకం అమ్మ చైర్లో కూర్చోవడం ఏంటి? నిజం మధు గారు, ఇప్పుడే పిఏ ఫోన్ చేసేస్తే కనకంతో మాట్లాడుతున్నాను. అత్త ఎప్పుడు వెళ్తుందా, గొడవ పడదావా అని ఎదురు చూస్తోంది. తొందరగా వెళ్ళి ఆపాలి మధు గారు. అత్తయ్య కదా ఎదురు పడిందంటే అంతే. ఛే, ఆడది కదా అని కొంచెం సాఫ్ట్గా ఆలోచించాను మృదుల, కానీ ఇంత దుర్మార్గరాలనుకోలేదు. పద వెళ్దాం. ఈ కనకంతోనే ఆటలా? నేను ఆడడం మొదలెడితే ఎట్లుంటదో చూపిస్తా. భగవంతుడా, అత్తయ్య ఫోటో చూడకూడదు. అత్తయ్య వెళ్ళేసరికి ఆ కనకం ఆఫీస్లో ఉండకూడదు. మేడం, ఏంది ఫోనా? తీసుకపో. అది కాదు మేడం. మరేంది? బ్రాహ్మణి మేడం వస్తున్నారు. రాని రావాలే, కాలవాలనే కదా ఏడ కూసోని చూసేడిది. అది కాదు మేడం, కుర్చీ మీద కొంచెం ధూళి ఉంటేనే మా మేడం తట్టుకోలేరు. హౌస్ కీపింగ్ వాళ్ళని పిలిచి మరీ తిడతారు. అలాంటిది మీరు నేరుగా వచ్చి అదే కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చో. సప్పుడు చేయకుండా మూసుకొని పో. ఏంటి మేడం, మీరు మా మేడంకి తెలిసిన వాళ్ళేమోనని లోపలికి రానిచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే కొంచెం కూడా మేనర్స్ లేకుండా ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి? అయినా విజిటర్స్ లా ఉండాలి. ఇలా వచ్చి మా మేడం గారి కుర్చీలో కూర్చున్నారేంటి? లేవండి. ఏం కూర్చోవే? లేచినా సాలుద్దా లేక తరిమి తరిమి కొట్టి బయటికి నెట్టాలనా? మేడం, మీరు టూ మచ్ చేస్తున్నారు. మర్యాదగా బయటికి వెళ్ళకపోతే సెక్యూరిటీని పిలుస్తాను. పిలవే, పిలవ్. గా సెక్యూరిటీ గార్డ్ని నిన్ను సెక్క బెట్టెలో మడత పెట్టి బయటికి పంపిస్తా. పోవే. ఆఫీస్ మొదలు ఆస్తుల దాకా సగం సగం మనకి రావాల్సిందేరా. అందాక వదిలేదేలే. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్.
ఎవరు? వే, నువ్వేంటే ఇక్కడ?